నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. జనవరి 9, 2026 నాటి అనగా శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు, సూచనలు, ఫలితాలు 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కుంభంలోను, బుధుడు కూడా ధనస్సులోను, శుక్రుడు మకరంలో శుక్ర ప్రభావంతో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కుజుడు మిథునంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలో చంద్ర శనికి సమీపంలో ఉన్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా సామూహిక ఆలోచనలు, మిత్రవర్గాలు, భవిష్యత్తు ప్రణాళికలు, సామాజిక బాధ్యతలు ఈ అంశాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఈ ప్రభావాలు మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోందంటే కనుక మిత్రులకు సహాయ సహకారాలు ఈరోజు అంటే వారి ద్వారా మీకు సహాయం ఈరోజు అందుబాటులోకి వస్తుంది. ఆశించిన పనులు నెమ్మదిగా ఒక్కొక్కటిగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లాభ సూచనలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అత్యాశకు పోవద్దు. దీంతో పాటు వాస్తవాన్ని గుర్తించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత ధనపరమైన ఇబ్బందులు తొలగిపోయి ధనము సాఫీగా వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా బాధ్యతలు పెరుగుతాయి. స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి కావచ్చు, వేరే ఊరికి కావచ్చు, ఏదైనా ఒక మార్పు అనేది గోచరిస్తోంది. పై అధికారుల దృష్టి మీ మీద ఉంటుంది. గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ కానీ, ప్యాకేజ్ కానీ, ఏరియర్స్ కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే పేరు ప్రతిష్ట అంశాలు చాలా కీలకమైనవి. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక ఈరోజు వినయంగా వ్యవహరించండి. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. వాదనలకు వారితో అస్సలు దిగద్దు. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తెల్లని వస్త్రాలు ధరించి మీరు ఎక్కడికి వెళ్ళినా తెల్లని వస్త్రాలు ధరించే వెళ్ళే ప్రయత్నం చేసుకోండి మర్చిపోకుండా. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి అదృష్టం చాలా అనుకూలంగా ఉండబోతోంది. ప్రయాణాలు, చదువులు, కొత్త ఆలోచనలు మీకు ఒక మంచి మార్గాన్ని చూపించేటట్టుగా గోచరిస్తోంది. సూచన ఏంటంటే కనుక గురువుల మాటలు ఏవైతే ఉంటాయో దాన్ని మీరు పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గురు ఆలయాలు కానీ, నవగ్రహ ఆలయంలో గురు భగవానుడిని కానీ సందర్శించి అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంటుంది. గురుబలం కూడా పెరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు రావడంతో పాటు రుణ విషయాలు కూడా ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. అయితే మానసికంగా కొంత అలజడి, భయము, ఆందోళన, ఒత్తిడి వీటికి గురయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు అంటే మనీ పరంగా ఏదైనా మీరు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు తొందరపడకండి. తొందరపడి ఏ పని చేయకండి. లేదంటే అది తప్పదు అని అనుకున్నప్పుడు మీ శ్రేయోభిలాషుల్ని పక్కన పెట్టుకుని 1-2 సార్లు ఆలోచించి ధనపరంగా మీరు ఏదైనా చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. లేదంటే కనుక నష్టపోయే అవకాశం గోచరిస్తోంది ఎక్కువ శాతము. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అయితే పరిహారంగా దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.